గుంటూరు శివార్లోని గోరంట్లలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కల్తీ నెయ్యిపై టీడీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. ఆ ఫ్లెక్సీని తొలగించాలని వైసీపీ నేత అంబటి డిమాండ్ చేస్తున్నారు. గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు అంబటి. పూజల తరువాత ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన చోటికి ఆయన చేరుకున్నారు. దీంతో అక్కడికి టీడీపీ కార్యకర్తలు కూడా చేరుకున్నారు. భారీగా పోలీసులు అక్కడ మోహరించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ ఫ్లెక్సీని తొలగించాలి అని చెప్పి అంబటి డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. టీటీడీ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు, జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి రిపోర్ట్ రావడంతో పాప పరిహార పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే టీడీపీ కార్యకర్తలు మాత్రం గోరంట్లలో ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. గుంటూరు శివార్లోని గోరంట్లలో టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. కల్తీ నెయ్యిపై టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీని తొలగించాలని వైసీపీ నేత అంబటి డిమాండ్ చేస్తున్నారు. గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు అంబటి. ఆ తర్వాత ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన చోటికి చేరుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్లారు. ఆ ఫ్లెక్సీని తొలగించాలని అంబటి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు గుమిగూడటంతో శాంతి భద్రతల నిమిత్తం పోలీసులు అక్కడికి భారీగా మోహరించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. గోరంట్లలో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఆ ఫ్లెక్సీని తొలగించాలని అంబటి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఒక హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఆయన అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. గుంటూరు శివార్లో గోరంట్లలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడే దిశగా కనిపిస్తోంది సూచనలు. దీంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎలాంటి ఘర్షణ చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. దీనికి కారణం గోరంట్లలో కల్తీ నెయ్యిపై టీడీపీ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. ఆ ఫ్లెక్సీని తొలగించాలని వైసీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన చోటికి అక్కడికి వెళ్లి అక్కడ నుంచున్నారు. ఆయనతో పాటు కొంతమంది వైసీపీ నేతలు కూడా ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. దీంతో ఆ ఫ్లెక్సీ తొలగించాలని వాళ్ళు అక్కడ నించొని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఇటువైపు రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు చేరుకోవడంతో ఘర్షణ ఏర్పడకుండా ఉండేందుకు ఇమ్మీడియట్ గా పోలీసులు అక్కడికి మోహరించాయి. కానీ మీరు చూస్తున్నారు అటు రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్న దృశ్యాలు. దీంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. టీటీడీ నెయ్యిలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యికి సంబంధించి ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. కానీ అసలు కల్తీనే జరగలేదు, జంతు పదార్థాల కొవ్వు లేదు అని రిపోర్ట్లో వచ్చిందని చెప్పి వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో నిందా పరిహార పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. పాప పరిహార పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ పూజ చేసిన అనంతరం అంబటి ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన చోటికి వెళ్లి ఆ ఫ్లెక్సీని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే టీడీపీ నేతలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఎలాంటి ఘర్షణ చోటు చేసుకోకుండా ఉండడానికి పోలీసులు కూడా మోహరించారు. వాళ్ళకి సర్ది చెబుతున్న దృశ్యాలే మీరు చూస్తున్నారు. దీంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. గోరంట్లలో హై టెన్షన్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆ ఫ్లెక్సీ తొలగించాల్సిందే అంటున్నారు వైసీపీ నేతలు.
ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి నాగరాజు గుంటూరులో ఉన్నారు. నాగరాజు, ఏంటి పరిస్థితి? పోలీసులు భారీగా మోహరించారు, రెండు వర్గాలని చెదరగొట్టిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ ఫ్లెక్సీని తొలగించడానికి ఒప్పుకుంటున్నారా టీడీపీ కార్యకర్తలు? ఏం జరుగుతోంది? వైసీపీ నేత అంబటి ఏమంటున్నారు? అయితే వైసీపీ అంబటి రాంబాబు కొద్దిసేపటి క్రితమే ఈ ఫ్లెక్సీ బయలుదేరి వెళ్ళిపోయాడు. కారు మీద ఒకసారిగా టీడీపీ కార్యకర్తలు కూడా ఎగబడి దాడికి ప్రయత్నించారు. పోలీసులు పెద్ద ఎత్తున వహరించినప్పటికీ కూడా జరుగుతున్న మొత్తం కూడా టీడీపీ కార్యకర్తలు కూడా చాలా పెద్ద ఎత్తున అయితే గోరంట్ల సర్కిల్లో ఏదైతే చేరుకున్నారు. గోరంట్ల సర్కిల్లో ఏదైతే నిన్న టీడీపీ ఒక ఫ్లెక్స్ అయితే ఏర్పాటు చేసింది, ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ప్రస్తుతం మనం ఆ ఫ్లెక్స్ విజువల్స్ అయితే చూస్తా ఉన్నాం. ఈ ఫ్లెక్స్ ని ఏర్పాటు చేయడం మీద అంబటి రాంబాబు నిన్న ఇక్కడికి వచ్చి టీడీపీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ ని తొలగించాలని కూడా, లేకపోతే 24 గంటల్లో తామే తొలగిస్తామని కూడా డిమాండ్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ రోజు గోరంట్లలోని గుడిలో ప్రత్యేక పూజలు చేయాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు రావడం జరిగింది. అయితే వైసీపీ వాళ్ళు ఆ తర్వాత ఫ్లెక్స్ వద్దకు వస్తారన్న విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున అయితే ఫ్లెక్స్ వద్దకు అయితే రావడం జరిగింది. ఫ్లెక్స్ వద్ద చాలా పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలంతా కూడా గుమిగూడిన నేపథ్యంలో ఆలయంలో పూజలు ముగించుకున్న అంబటి రాంబాబు ఒక్కసారిగా ఈ ఫ్లెక్స్ ముందు నుంచి కూడా కారులో వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా కారు మీద ఎగబడిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. అక్కడి నుంచి కారుని పోలీసులు కూడా బందోబస్తు మధ్య అంబటి రాంబాబుని ఇక్కడి నుంచి అయితే పంపించడం జరిగింది. మరొక వైపు వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వస్తుండటంతో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పోలీసులు భారీ ఎత్తున ఈ చుట్టుపక్కల మొత్తం కూడా మోహరించి ఉన్నారు. ఇరు వర్గాలు కూడా ఎదురుపడకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు. కానీ కార్యకర్తలు ఒక్కసారిగా ఒకరి మీదకి ఒకరికి దూకుడుగా ప్రయత్నించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మొత్తం కూడా, ఎందుకంటే గోరంట్ల సర్కిల్ అనేది పెద్ద సర్కిల్, ఈ సర్కిల్ కి వాహనాల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. పోలీసులు మోహరించినప్పటికీ పెద్ద ఎత్తున ఇక్కడకు ఉన్న కార్యకర్తలు, ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఎదురెదురుగా వస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పోలీసులు, సిఐలు అదేవిధంగా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించి ఇరు పార్టీల కార్యకర్తలు ఎదురెదురు పడకుండా చూస్తున్నారు. ఫ్లెక్స్ వద్దకు వస్తే మాత్రం అడ్డుకుంటామని చెప్పేసి టీడీపీ నేతలు ఖచ్చితంగా చెప్తున్నారు. చాలా భారీ సంఖ్యలో ఇక్కడ నిలబడిన పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. కార్యకర్తలంతా కూడా, టీడీపీ కార్యకర్తలంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడే ఉన్నారు. అయితే ఒకటే కార్యకర్తలంతా కూడా చెప్తుంది, టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ ని తొలగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఏం చెప్తారు మీరు? తిరుమల తిరుపతి దేవస్థానం అపప్రయత్నం చేసిన వైసీపీ నాయకులు ఈరోజు గంట అరగంట రాంబాబు ఏడకొచ్చి ఏదో ప్రభావం పేలుతున్నాడు. ఖబర్దార్ అంబటి రాంబాబు, హెచ్చరిస్తా ఉన్నాం. కల్తీ నెయ్యిలో పాల్పడిన మీ వైసీపీ నాయకులందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు కల్తీ నెయ్యి చేసి ఇంత దుర్మార్గంగా తిరుమల పవిత్రని అపవిత్రం చేసిన మిమ్మల్ని అందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్యకర్తలంతా డిమాండ్ చేస్తా ఉంది. చాలా పెద్ద ఎత్తున అయితే చేరుకున్నారు. ఇక్కడ సీనియర్ కార్యకర్త కూడా ఉన్నారు. బుజ్జి గారు, మీరేం చెప్తారు? ఇక్కడ ప్రధానంగా చాలా పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలంతా కూడా వచ్చారు. ఎందుకు వచ్చారు, ఏం చెప్తారు? ఇది టీడీపీ గురించి మేము మాట్లాడలా. ఏదైతే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతీసింది చాలక మరలా ఇవాళ ఏదో వాళ్ళు దౌర్జన్యపూర్వకంగా మేము ఏదైనా చేస్తాం, మేము ఏది చేసినా చెల్లుద్ది అనే వర్షంలో ఏదో బల ప్రదర్శనలాగా 100 మంది నేర్చుకుని ఈ అంబటి రాంబాబు ఏదో ఛాలెంజ్లు చేస్తూ ఉన్నాడు. అది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. నువ్వు తప్పు చేసావు, సిట్టు తేల్చింది, నువ్వు దానికి ప్రాయశ్చిత్తం అనుభవించాలా. నీ ఏదైతే నీ నాయకుడు ఉన్నాడో అతను ప్రాయశ్చిత్తం అనుభవించాలా. ప్రజలు నీకు గుణపాఠం చెప్పారు. అయినా కూడా నువ్వేదో దౌర్జన్యం చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అనే వర్షంలో మీరు మానుకోవాలా. అదే కనుక పద్ధతిని మీరు కొనసాగిస్తే మేము కూడా ఎదురుదిట్టడానికి రెడీగా ఉన్నాం. మా నాయకుడు చంద్రబాబు గారికి, పార్టీకి దీనికి సంబంధం లేదు. మేము ఒక భక్తుడిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. మీరు డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారు, ఏం చెప్తారు? ఆయన ఇక్కడికి వచ్చి ఛాలెంజ్ చేసేంత పెద్ద సమస్య అయితే ఇక్కడ ఏం లేదు. కావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలను కించపరుస్తానికి తప్పితే జరిగింది అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. కల్తీ జరిగిందన్న విషయం వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దాంట్లో జంతుకు ఉందని మేము అక్కడ రాసామా? ఫ్లెక్సీ మీద మేము ఎటువంటి అలాంటి ఉద్దేశం రాలేదు కదా. సిటీ ఏం తెలిసిందనేది వాళ్ళకే తెలుసు, మాకు తెలుసు. ఇంకా దాని మీద అవగాహన లేకుండా ఇక్కడికి వచ్చేసి ఫ్లెక్సులు చింపేస్తాం, మనుషులను పొడి చేస్తాం, కొట్టేస్తామంటే చూస్తూ ఊరుకునే రోజులు కాదు ఇవన్నీ కూడాను. సో ఇంకా దీనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. మీరేం చెప్తారు? నిన్న ఇదే టైంకి అంబటి రాంబాబు వచ్చి ఈ ఫ్లెక్సీలు దించుతామని అంటారు. గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అరాచకాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు ప్రజలు, రాష్ట్ర ప్రజలు అంతా కూడా చూసి ఓర్వలేక, సహించలేక వాళ్ళకి 11 స్థానాలకు పరిమితం చేస్తే వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవటానికి వచ్చి ఫ్లెక్సీలు. రైట్ నాగరాజు, థ్యాంక్ యూ ఫర్